కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా డిస్కషన్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. అండ్ మీరు విన్నారు ఇప్పటి వరకు ఇద్దరు మాట్లాడింది కూడా. అండ్ ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ అభివృద్ధి పైనే మేము మాట్లాడుతున్నాము. గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి హైదరాబాద్లో ఎట్లా ఉందో వివరించే ప్రయత్నం చేస్తున్నాం, గత పథకాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బట్ మీరు సెంటిమెంట్ అని కొట్టిపారేస్తున్నారు. సెంటిమెంట్తోనే బీఆర్ఎస్ గెలవాలని చూస్తోంది అని అంటున్నారు. అటు కేటీఆర్ కూడా అభివృద్ధికి సంబంధించి సవాల్కు సిద్ధం అంటున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి గారు, మీకు హిందువుల ఇజ్జత్ పట్టదా, కేవలం మైనార్టీల ముస్లింల ఇజ్జతేనా మీది అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ రెండింటికి చెప్పండి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి కూడా. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, కోపానిస్టులకు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వాళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ విధ్వంసం నుంచి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం, అభివృద్ధి వైపుగా ఇవాళ తెలంగాణ ముందుకెళ్తుంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు చదువుకున్నటువంటి యువకుడు, స్థానికైనటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఓర్వలేక ఇవాళ ఒక కుట్రతోంటి, అంటే బడుగు బలహీన వర్గాల నాయకుడు, బీసీల నుంచి వచ్చిన నాయకుడు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎదుగొద్దనే కుట్రకుతోంటి ఇవాళ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అదే మాట్లాడుతుండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఇవాళ మంత్రులు కానీ, మా పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకత్వం మేము మొదటి నుంచి ఒకటే ఆడుతున్నాం. ఇవాళ అక్కడ వచ్చినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇవాళ అభివృద్ధి గురించి ఇవాళ మీరు మాట్లాడన్నాం, కానీ ఈ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపింది ఎవరండి? అసలు ఇవాళ ఒక మహిళని ఇవాళ తీసుకొచ్చి ఎలక్షన్ల పేరు మీద ఇవాళ కావాల్సుకొని ఏదో సెంటిమెంట్. ఒక విషయం, ఇవాళ గతంలో ఇదే కేసీఆర్ ఆనాడు పీజేఆర్, గతంలో పీజేఆర్ చనిపోతే కేసీఆర్ ఆనాడు క్యాండిడేట్ పెట్టి ఒక సంప్రదాయాన్ని తొంగలో దొరికిండు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా, అంటే 2014 తర్వాత ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఒక కొత్త సంప్రదాయాన్ని దాన్ని నెలకొల్పుదామంటే ఆనాడు రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే ఆ ఫ్యామిలీ నుంచి కాకుండా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా అక్కడ క్యాండిడేట్ పెట్టి ఆ సంప్రదాయాన్ని కూడా తొంగలో దొక్కినటువంటి వ్యక్తి బీఆర్ఎస్, కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం. ఇదే గతంలో కేటీఆర్ ఏమన్నాడండి? ఒక్కసారి మీరు ఈ వాయిస్ కూడా వినాలి, ఎందుకంటే జోష్న గారి వాయిస్ మీకు వినబడుతుందా? లేదు, మీరు చెప్పండి ఏమన్నారు, వినిపించట్లేదు. ఆలోచించి ఓటేయండి, సానుభూతి కాదు అని అన్నారు. ఇది ఎప్పుడన్నా అంటే కేటీఆర్ ఏదైతే ఖమ్మంలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బై ఎలక్షన్ లో సానుభూతితోటి కాదు, ఆమెకు కావాలంటే ఎమ్మెల్సీ ఇవ్వండి అన్నాడు. మరి ఇవాళ నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నీ హిపోక్రసీ ఇవ్వాలంటే అంటే లింగం యాదవ్ గారు ఇక్కడ కూడా సెంటిమెంట్ కాకుండా నేను వాళ్ళ క్వశ్చన్ అడిగాను కదా. ఒక్క నిమిషం అండి, మీరన్న దానికి అంటున్నా, ఇక్కడ సెంటిమెంట్ వదిలేయండి, కానీ వాళ్ళ పాలన, గత పాలన చూసో లేదంటే హైదరాబాద్ కు సంబంధించో మా డెవలప్మెంట్ చూసే ఓటేయండి, అభివృద్ధికి ఎక్కడికైనా సవాల్కు సిద్ధం మా అభివృద్ధి పైన అని చెప్పేసి అంటున్నారు కదా. అక్కడ సెంటిమెంట్ చూసి సానుభూతితో ఓటేయమని వాళ్ళు కూడా అడగట్లేదు కదా. ఇంత ముందుకే అన్నారు కండి కేటీఆర్, అదే చెప్తున్నా. 2 వీడియోలు, ఫస్ట్ వీడియోలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మీ డిబేట్ లో కూడా అన్నాడు కదా, మేము భర్త చనిపోతే అనొద్దా అని. భర్త ఏడుపు కామెంట్ చేశారు కాదండి, అండి ఏడుస్తే మహిళలు ఎవరు గౌరవించాలో, ఎట్లా గౌరవించాలో మాకు వీళ్ళు కొత్తగా చెప్పాలి. మాకు తెలుసు, మహిళా మంత్రులు లేకుండా 4 నెలలు గవర్నమెంట్ నడిపినటువంటి మొదటి క్యాబినెట్ లో అసలు మహిళా మంత్రి లేనటువంటి కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? దయచేసి ఇక్కడ సమస్య ఇది కాదు. ఇవాళ ఈ సెంటిమెంట్ రాజకీయాలు కావాల్సుకొని ఇదే కేటీఆర్ ఆనాడేమో మహిళను ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తిప్పుతున్నారు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా అన్నాడు. మరి ఇవాళ కూడా మీరు ఎమ్మెల్సీ చేయొచ్చు కదా, ఎందుకు తిప్పుతున్నారు? అంటే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడి నుంచి టికెట్ ఇస్తే గెలవకుండా అగ్రకుల కుట్ర అహంకారంతో ఇవాళ మీరు మా నాయకుడిని ఏమో క్యారెక్టర్ అసాసిన్ చేస్తారు. అంటే ఒక బీసీని ఎట్లా మాట్లాడతారండి? ఆయన మీద ఏ విధంగా చేసిరు? ఈ దేశంలో మరి రాజకీయ నాయకుల మీద ఎవరి మీద ఏ కేసులు లేవు? తనిపారైనటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కావచ్చు, కేటీఆర్ మీద కేసులు లేవా? హరీష్ రావు మీద కేసులు లేవా? కేసీఆర్ మీద కేసులు లేవా? అంటే మా నాయకుడి మీద ఏ కేసులు ఉన్నాయని అది బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి పొలిటికల్ మోటివేటెడ్ కేసులు. కానీ ఆయన ఎట్లా పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు?
ఒక నెగిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు. అంటే బీసీలు అంటే మీకు నెగిటివా? అందుకే చెప్తున్నాం, ఇది బీసీల మీద జరుగుతున్నటువంటి దాడి, కుట్ర, బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడి. మీకు చేతనైతే మీ 10 ఏళ్ల పాలన మీద చర్చ పెట్టండి. మీరు ఆనాడు 10 ఏళ్లు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు, నువ్వు ప్రత్యేకించి జూబ్లీస్కి ఏం చేసినావయ్యా? మరి నువ్వు ఇవాళ మీకు వర్షం వస్తే వరదలు ఎన్ని చోట్ల వస్తున్నాయి? ఇవాళ కనీసం రోడ్లు, సివరేజీలు, వాటర్ సమస్యలు ఎందుకు తీర్చలేదు? ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. మేము అందుకే అడుగుతున్నాం, జూబ్లీస్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి, ఒక బలహీన వర్గాల నాయకుడు, చదువుకున్న వ్యక్తి నవీన్ యాదవ్ కు ఇవాళ జూబ్లీస్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డ. కానీ మీరు కావలసుకొని కుట్రలు తెరలేపి ఇవాళ ఒక నెగిటివ్ ప్రచారం చేసుకుంటా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపింది ఎవరండి? ఇవాళ కారు కమలం రెండు ఒకటే కదా. 10 ఏళ్లుగా మీరు కలిసి పనిచేసారు కదా. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు 0 సీట్ వచ్చింది. 7 చోట్ల మీకు పార్లమెంట్ లో డిపాజిట్ రాలేదు. ఇవన్నీ కూడా చేసి మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలు. ఇవాళ బీజేపీ ఒకవైపు, మరి కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ కిందనే వస్తుంది కదా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. నువ్వు జూబ్లీస్ కి ఏం చేసినావు? ఎన్ని నిధులు తెచ్చినావు కేంద్రం నుంచి? ఇవాళ గంగా నదికి తీసుకుపోయిన 1000 కోట్లు, మరి ఎందుకు తెలంగాణ తీసుకురాలేదు? మెట్రో ఎందుకు డెవలప్ చేయలేదు? సెంట్రల్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి ఎందుకు అన్యాయం చేసినావు? ప్రత్యేకించి జూబ్లీస్ కు నువ్వు చేసిన నిధులు ఏందో చెప్పు. అందుకే వీళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడే సెంటిమెంట్ రాజకీయం ఇవన్నీ కూడా కాదండి. ఇవాళ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి మీద మేము ఓట్లు అడుగుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద చర్చ పెట్టమంటున్నాం. మీరు అభివృద్ధి మీద మాట్లాడుకుంటా సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపింది మీరు కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నీ సవాలు విసురుతున్నామండి. మీ 10 ఏళ్ల పాలన పైన మేము మాట్లాడతాం, మా గ్యారంటీలు అంటారు. మీరు గ్యారంటీలు ఇవాళ దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ ఉచిత విద్య, ఇవాళ ఎక్కడ పోయినండి? నిరుద్యోగ వృత్తి, ఉద్యోగుల కల్పన గురించి మాట్లాడితే క్యారెక్టర్ చేసిన దుర్మార్గులు మీరు మాట్లాడతారా అండి? ఇవాళ మేము వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు వచ్చాయి. 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ రైతులని, మహిళలకి ఆదుకుంటున్న ప్రభుత్వం మాది. ప్రత్యేకించి ఇవాళ గ్యాస్ ఇదే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో వేలాది మంది మహిళలు ఇవాళ అక్కడ దాన్ని వినియోగించుకుంటారు. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇక ప్రత్యేకించి మైనార్టీ సెంటిమెంట్ వీళ్ళకి కావాల్సిందల్లా ప్రతిసారి ఈ హిందూ ముస్లిము ఈ రిలీజియస్ మాట్లాడడం బీజేపీకి తెలిసిందే. ఇదే బీఆర్ఎస్ మరి ఏమన్నదండి గత ఎలక్షన్లు అప్పుడు 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తా అన్నది. మరి ఎందుకు మాట్లాడలేదండి? ఏ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎక్కడ పోయిరండి? ఆనాడు మేము వెనకబడినటువంటి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 4% రిజర్వేషన్ ఇవ్వాల. ఇవాళ ముస్లిం యువత ఇవాళ చదువుకొని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది గొప్ప మేధావులుగా తయారయ్యారు. అది అంటే కన్స్ట్రక్టివ్ గా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉంది. అది వెనకబడిన ఈ ఎన్నికలు ముఖ్యంగా ముస్లింలనే ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. వాళ్ళది ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మీకు హిందువుల పట్ల ఇజ్జత్ లేదా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అదే చెప్తున్నా, సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపడం. వాళ్ళకు దమ్ముంటే ఇవాళ రిజర్వేషన్ అంటారు కదండి. మాకు హిందూ, ముస్లిం, సబ్బండ వర్గాలండి. ఇవాళ అన్ని కులాలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి వైపు చూస్తున్నారు. నేను వీళ్ళు మాట్లాడితే హిందూ ముస్లింలు ఇది తీసుకొస్తారు. ఇవాళ మరి ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ముస్లింలు, వెనకబడిన ముస్లింలు, బీసీలు ఉన్నారు కదా. గుజరాత్ లో స్వయంగా ప్రధానమంత్రి వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నారు కదా. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వీళ్ళ కోయలేషన్ గవర్నమెంట్, ఇటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో వీళ్ళ కోయలేషన్ గవర్నమెంటే. అక్కడ కూడా ముస్లింలు, బీసీలు ఉన్నారు కదా. నీకు చేతనైతే మరి అక్కడ కూడా వాళ్ళకి రిజర్వేషన్ అమలవుతుంది కదా. దయచేసి సెంటిమెంట్ రాజకీయాల కాలం చెల్లిందండి. వీళ్ళేమో మతం పేరు మీద, ఇవాళ కేసీఆర్ ఏమో ఒక మహిళను అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ పేరు మీద. అందుకే ఏ సెంటిమెంట్లు పనిచేయవు. జూబ్లీస్ లో పనిచేసేది ఒకే ఒక తారక మంత్రం, అది అభివృద్ధి తారక మంత్రం. గెలిచేది, గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. అత్యధిక మెజార్టీ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తారు. కుట్రలు చేసినా, ఎన్ని క్యారెక్టర్ ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ చేసినా కూడా ఇవాళ ఇది జరుగుతున్నటువంటి బీసీ సమాజం గమనిస్తుందని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాండి. ఒక బడగలు బలహీన వర్గాల నుంచి లింగం యాదవ్ గారు మళ్ళీ మాట్లాడేందుకు అవకాశం ఉంది, మళ్ళీ టైం ఉంది.